హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ హాలిడేస్ 5 days జర్నీ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే వీడియో మొత్తం మీకు అర్థమవుతుంది. మా జర్నీ అంతా మీతో పంచుకుందాం అనేసి వీడియో తీస్తున్నాను. ఫస్ట్ డే మొత్తం జర్నీ చేసేసి వెళ్ళాం. నైట్ అయింది. తెల్లారి ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళాం. అక్కడ షాపింగ్కి వెళ్ళిన కాడ ఇక్కడ ఐస్ క్రీమ్ చూసి చాలా బాగుంటే తీసుకున్నాం. చాక్లెట్ ఫ్లేవర్, వెనిలా ఫ్లేవర్ చాలా చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం తిన్నా, అసలు సూపర్గా ఉంది. అలాగే ఈ ఐస్ క్రీమ్ తినేసి షాపింగ్ చేసేసి రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఐస్ క్రీమ్ తీసుకున్నాం. డబ్బా తీసుకొచ్చాం. అది మొత్తం డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ చాలా చాలా బాగుంది. ఇదైతే వెనిలాను, ఇది కూడా వెనిలా ఫ్లేవరే అనుకుంటా. చాలా బాగుంది. చూడండి, మీకు ఆ డబ్బా కూడా చూపిస్తాను. ఆ ఐస్ క్రీమ్ ఏంటి అనేది నాకైతే సూపర్గా నచ్చినాయి. ఏవి తినకుండా ఫస్ట్ టైం తింటున్నప్పుడు చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చినాయి. చూడండి, ఇక్కడ ఇదిగో ఇదే నేను తెచ్చుకున్న ఐస్ క్రీమ్. ఇలా నేను వేసుకొని తినేస్తున్నా. చూడండి, అసలు అన్ని డ్రై ఫ్రూట్స్, ఖర్జూరా, జీడిపప్పు, బాదం మొత్తం అసలు భలే తగులుతూ ఉన్నాయి తింటూ ఉన్నప్పుడు. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేశారా? అలాగే ఇది ఫస్ట్ డే జర్నీ. ఇలా ఐస్ క్రీమ్తో షాపింగ్తో ఫస్ట్ డే ఇలా ఎండ్ చేసాము. మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ టిఫిన్కి వెళ్ళాం మేము. అక్కడ టిఫిన్కి నేనైతే వడ, ఇడ్లీ తీసుకున్నాను సాంబార్ చట్నీతో. మా వారికి దోశ అంటే చాలా చాలా ఇష్టం. అందుకని ఆయన 70 mm దోశని మా తమ్ముడు తనకి ఆర్డర్ చేసి తెప్పించాడు. అసలు సూపర్గా ఉంది. చూస్తుంటేనే మాకైతే టెంప్టింగ్గా ఉంది, కానీ నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం. అందులో కొంచెం టేస్టీగా ఉండటం కోసం వడ కూడా తీసుకున్నాను. చూడండి, నా టిఫిన్ అయితే మార్నింగ్ వచ్చేసింది. ఇది రెండో రోజు టిఫిన్కి వెళ్ళాము. చూడండి, అలాగే 70 mm దోశ కూడా మీకు చూపిస్తాను. చూడండి, మీలో ఎంతమంది ఆ 70 mm దోశను తిన్నారో చెప్పండి. అలాగే మా తమ్ముడు కోసం పూరి. చూడండి, మేమందరం తలా ఒకటి ఆర్డర్ చేసుకున్నాం. అన్నీ టేస్ట్ చేసాం. ఒక్కళ్ళు చేసుకున్నాం కదా అనేసి తినేది మసాలా దోశ మా పాపకి. అన్నీ షేర్ చేసుకుని అందరం మంచిగా తినేసాం. ఇది మా వారిది 70 mm దోశ. చూడండి, చూస్తుంటే ఎలా ఉందో. మీలో ఎంతమంది దోశ తిన్నారో చెప్పండి. అలాగే రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు మా పాప ఐస్ క్రీమ్ తీసుకుంది. నేనైతే ఇది తీసుకున్నాను, బాదం మిల్క్ అంట. కానీ బాదం మిల్క్ లాగా కాదు, దీని పేరు ఇంకేదో చెప్పారు. నేనైతే గుర్తుపెట్టుకోలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అసలు చాలా చాలా బాగుంది. అసలు బాదం పాలు లాగా లేదు, కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. 2 రోజులు తిరిగేసరికి అలసిపోయాం. అందుకని 3వ రోజు ఇంకెక్కడికి వెళ్ళే ప్రోగ్రామ్ లేకుండా మార్నింగ్ ఉప్మా చేసుకున్నాం. బ్రాహ్మిన్ స్టైల్ ఉప్మా చేసుకొని మధ్యాహ్నం లంచ్కి ఇలా మా తమ్ముడు చికెన్ తందూరి మండి తెప్పించాడు. అందరం ఇంట్లోనే కూర్చొని శుభ్రంగా తిన్నాం. అసలు ఇదొక్కటే కాదండి, ఇక్కడ ఇంకొక రెసిపీలు 2 ఉన్నాయి. ఏంటో తెలుసా? ఇది చికెన్ తందూరి, ఫుల్ కోడిని చికెన్ తందూరి చేసిచ్చారు. అలాగే చికెన్ బిర్యానీ తెప్పించాడు, మటన్ బిర్యానీ కూడా తెప్పించాడు. అసలు చూస్తుంటేనే టెంప్టింగ్ గా ఉంది కదా. ఖచ్చితంగా మీలో ఈ తందూరికి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. మా తమ్ముడు ఎవరికి అన్యాయం జరగకూడదు అనేసి తను భాగాలు చేస్తూ ఉన్నాడు, అందరికీ సమానంగా మైనీస్తో తింటూ ఉంటుంది. ఫ్రెండ్స్, అసలు సూపర్గా ఉంది. చూడండి, ఎందుకు మీకు ఇవన్నీ చూపిస్తున్నా అంటే ఏదైనా మీతో పంచుకోవటం నాకు చాలా ఇష్టం కదా. అందుకని నేను 5 days మీతో కాంట్రాక్ట్లో లేను కాబట్టి నా 5 days జర్నీని మీకు కూడా చూపిద్దామనేసి నేను ఈ వీడియో తీశాను. అంతమందిలో ఉన్నప్పుడు వీడియోస్ తీయటం చాలా చాలా కష్టం ఫ్రెండ్స్. అయినా కానీ ఎంత కష్టమైనా మా తమ్ముడు అందరూ కోఆపరేట్ చేశారు వీడియోస్ తీసుకోమని. వాళ్ళైతే అలా వేసుకున్న తర్వాత కూడా వీడియో తీసుకున్నాను అన్న తర్వాతే వాళ్ళు తినటం మొదలు పెట్టారు. చూడండి, వాళ్ళు నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారో. మరి మీరు 7,000 మంది ఉన్నారు, ఒక్కళ్ళు కూడా సపోర్ట్ ఎందుకు చేయలేకపోతున్నారు ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరు మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఏదో పొడి ఇచ్చారు, కారపొడి. ఇలా చికెన్ తందూరి పైన వేసుకొని మైనీస్తో తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంది. మైనీస్ సూపర్గా ఉంది. ఇదొక్కటే కాదండి, ఇది తిన్న తర్వాత చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ 2 వస్తాయి. కానీ ప్రస్తుతానికి ఇదైతే తినేస్తూ ఉన్నాను. చూడండి, మా తమ్ముడు ఒక పైపు చికెన్ బిర్యానీ వేసేసాడు కూడా. త్వరగా కానివ్వండి అని అంటున్నాడు. నేనేం వీడియోస్ కోసం తినటం తక్కువ, వీడియోస్ ఎక్కువ అన్నట్టు ఏది దొరికితే అది వీడియోలు తీసుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే 5 days ఏం వీడియోస్ పెట్టలేదు కాబట్టి. చికెన్ బిర్యానీ అన్నిటికీ మా తమ్ముడే న్యాయం చేస్తూ ఉన్నాడు మాకు. ఏంటంటే పంపకం విషయంలో మా తమ్ముడే న్యాయంగా పంచుతాడు. అందుకని తను అందరికీ ఫస్ట్ బిర్యానీ వేసేసి తర్వాత పీసెస్ వేస్తూ ఉన్నాడు. ఇదే కాదండి, మటన్ బిర్యానీ కూడా ఉంది. మధ్యాహ్నం మా లంచ్ అందరికీ సరిపోవాలి కాబట్టి బయటికి వెళ్ళి తిందాం అన్నారు. కానీ అప్పటికే మేము అలసిపోయాం 2 days తిరిగి అనేసి.
ఇంక ఇలా ఇంట్లో తెచ్చేసుకొని తినేసాం. మధ్యాహ్నం మా లంచ్ అయితే ఇది చూడండి, చికెన్ బిర్యానీ. అసలు ఈ చికెన్ పీస్ అయితే ఎంత సాఫ్ట్ గా ఉడికిందంటే నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. అసలు బయట కూడా ఇట్లా చేస్తారని, బయట తక్కువ ఎక్కువ శాతం మేమైతే ఇంట్లోనే చేసుకుంటాం. ఈ మధ్య కాలంలో మాత్రం బయటకు వెళ్తూనే ఉన్నాంలేండి. అసలు ఎంత జ్యూసీగా ఉందో చూడండి. అసలు పీస్ చూస్తుంటేనే టెంప్టింగ్ గా ఉంది కదా. ఖచ్చితంగా వీడియోని అందరూ చూడండి. చికెన్ బిర్యానీ వీడియో తీస్తూనే ఉన్నానా, ఇక్కడ మళ్ళీ మటన్ బిర్యానీ వేస్తున్నారు చూడండి. నాకైతే ఈ రెండిట్లో చికెన్ బిర్యానీ చాలా నచ్చింది, మటన్ బిర్యానీ కొంచెం లైట్ గా నచ్చింది. అలాగే మీకైతే ఈ 3 వెరైటీస్ లో ఏం నచ్చిందో చెప్పండి. చికెన్ తందూరి, అలాగే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఈ మూడిట్లో ఏది నచ్చిందో చెప్పండి. ఇలా ఆ రోజుకి లంచ్ పూర్తయింది. ఇంకా మరి 4వ రోజు బయటకు వెళ్ళామండి. ఈవినింగ్ చూడండి, చికెన్ బర్గర్ శాండ్విచ్ ఇక్కడ అందరం మంచిగా ఆర్డర్ చేసుకున్నాం అండి. మా వారు అందరం కలిసి వెళ్ళాం. మా తమ్ముడు మొత్తం సిటీ తిరగటానికి తినేసి ఇంకా సిటీ తిరుగుదాన్ని బయలుదేరాం. చూడండి, ఇంకా తినేసి యుద్ధానికి బయలుదేరినట్టు బయలుదేరామా. మా తిప్పల కాదండి, ఫుల్ గా పెట్టించి తిప్పుతున్నాడు మా తమ్ముడు. రేత్రి 10 అయింది. ఇంకా మేము వెళ్లాల్సింది ఇంకా కొంచెం ముందు ఉంది. అక్కడికి వెళ్ళేసరికి 11 అయింది. మొత్తం వెళ్తూ ఉన్నాం. అక్కడికి వెళ్ళేసరికి మాకు ఫుల్ గా నిద్ర వచ్చింది. ఇంకా మా తమ్ముడు హైటెక్ సిటీ అని తీసుకెళ్లాలనుకున్నాడు, కానీ అప్పటికే మేము ఫుల్ గా పొట్ట నిండా తినేసాం కదా, నిద్ర వచ్చింది. ఈ బ్రిడ్జి ఎందుకు చూపిస్తున్నా అంటే, ఈ బ్రిడ్జి మీద నుంచి హైదరాబాద్ సిటీ నైట్ చూస్తే చాలా చాలా బాగుండిద్ది. అసలు సిటీ తిరగాలంటేనంట నైటే వెళ్ళాలంట. అందుకని మనం వెళ్ళేది ఇది. ఇక్కడ సచివాలయం చూపిస్తాం చూడండి, జూమ్ చేసి అక్కడికి. అసలు ఇది ఇట్లా బ్రిడ్జి మీద వెళ్తున్నప్పుడు చూస్తున్నప్పుడు అసలు సూపర్ గా ఉందండి. హైదరాబాద్ సిటీ మొత్తం కనిపిస్తున్నట్టుంది. మాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూస్తారనేసి మేము వీడియో తీసాం. మా కష్టాన్ని మీరు గుర్తించి ఈ వీడియో ప్రతి ఒక్కరు చూస్తారని ఆశపడుతున్నాను. అలాగే చూసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. అలాగే ఇక్కడ హైదరాబాద్ కోసం పోరాడి మిలిటరీ వాళ్ళు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకి గుర్తుగా ఈ జ్యోతిని నిర్మించారంట. ఇక్కడ చూడండి సచివాలయం. మనం అయితే వచ్చేసాము. మనం రావాల్సిన ఏరియాకి రీచ్ అయిపోయామండి. అలాగే చూడండి సచివాలయం ఎంత పెద్దగా ఉందో. ఫస్ట్ టైం చూస్తున్నాము. మేము చాలా సార్లు హైదరాబాద్ వచ్చాం, కానీ అప్పుడు ఇవి లేవు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెట్టినట్టున్నారు. అయితే నైట్ సిటీ తిరుగుతున్నప్పుడు చాలా చాలా బాగుంది, కానీ ఫుల్ గా తినేసి తిరగటం వల్ల నిద్ర కూడా వచ్చింది. మీరు సిటీ తిరగాలి అన్నప్పుడు ఏం తినకుండా తిరగండి, అప్పుడే ఓపికగా తిరుగుతారు. ఈ సచివాలయం పక్కకి బొమ్మ ఉంది. ఎవరో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, కనుక్కోండి, చూద్దాం ఈ పర్సన్ ఎవరో. ఈయన తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి, ప్రతి ఒక్కరికి తెలుసనే అనుకుంటున్నా. చూద్దాం వీళ్ళు ఎంతమంది కామెంట్ చేస్తారో. అలాగే సచివాలయం చూడండి ఎంత పెద్దగా ఉందో. బయట నుంచే చూపిస్తున్నాం, లోపలికి వెళ్తానికి టైం అయిపోయింది. చెప్పాను కదా, ఇక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు టైం 11 అయింది. అప్పటికే మొత్తం క్లోజ్ అయిపోయింది. అందుకని లోపలికి వెళ్తానికి అలవ్ లేదు. లేకుంటే సచివాలయం ముందుండి మంచిగా మనం ఫొటోస్ కూడా దిగొచ్చంట. మంచిగా దిగుదాం అనుకున్నాం, కానీ చాలా లేట్ అయిపోవటం వల్ల ఇంటి దగ్గర చాలా టైం పట్టింది. మధ్యలో డిన్నర్ చేసేసి వచ్చాం కదా, ఇంకొంచెం లేట్ అయింది. చూడండి ఎంట్రింగ్ అయితే ఇది, ఇట్లా లోపలికి వెళ్తారు. అసలు చాలా పెద్దది సచివాలయం, చాలా చాలా బాగుంది. చూడండి వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. ఎలాగో ఇప్పుడు పిల్లలకి హాలిడేసే కాబట్టి మంచిగా జర్నీని ఎంజాయ్ చేయండి. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళాము, హుస్సేన్ సాగర్ కనిపించింది. అసలు నైట్ పూట హుస్సేన్ సాగర్ చూడండి ఎంత లైటింగ్ తో ఎంత బాగుందో. అదే పగులు వచ్చినట్టయితే కొంచెం మన దగ్గరకు కూడా వెళ్ళి మంచిగా ఫొటోస్ దిగొచ్చు, కానీ పొద్దు పోవటం వల్ల కొంచెం చెప్పాం కదా అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఇంకెక్కడ వరకు చూసేసి నిద్ర వచ్చేసిందని చెప్పేసి మేము చిన్నగా మళ్ళీ రిటర్న్ అయ్యి ఇంటికి రీచ్ అయ్యామండి. వెళ్తున్నప్పుడు ఇక్కడ చెట్లు చూడండి ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయో, నాకైతే చాలా బాగా నచ్చినాయి. చెట్లుకి లైటింగ్స్ పెట్టి కలర్ కలర్ గా పెట్టారు. చాలా బాగుంది కలర్ఫుల్ గా చూస్తానికి. కలర్ఫుల్ ప్రపంచం అంటారు కదా, ఇదేనేమో అనిపించింది నాకైతే. మీలో ఎంతమందికి చెట్లు అంటే ఇష్టమో వాళ్ళైతే చాలా ఇష్టపడతారు ఇలాంటి చెట్లని, ఇలాంటి కలర్ఫుల్ చూసినప్పుడు. నాకు చాలా చాలా బాగా నచ్చింది. అసలు రంగుల ప్రపంచం అంటారు, రంగుల ప్రపంచంలోకి వెళ్ళామేమో అనిపించింది కాసేపటి వరకు. ఇలా మంచిగా మళ్ళీ రిటర్న్ అవుతూ, ఇది హుస్సేన్ సాగర్ అండి. మంచిగా హుస్సేన్ సాగర్ దగ్గర ఉంటాయి ఇలాగంతా చెట్లు. చిన్నగా రీచ్ అయ్యి ఇంటికి వచ్చేసి నైట్ అయింది 12. ఇంకా మామిడికాయ ఉంటే మామిడికాయ తినేసి మంచిగా రెస్ట్ తీసుకున్నామండి. ఇంకా 4 days అయింది కదా, ఇంకా ఎక్కడి వరకు ఎండ్ చేసేసి
మార్నింగే లేచి ఇంకా పల్లెటూరుకి మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. చూడండి మా పిన్ని వాళ్ళ ఊరు వెళ్తూ ఉన్నాం. మధ్యలో దారిలో ఈ ఐస్ క్రీమ్ అనిపించింది. ఈ ఐస్ క్రీమ్ చాలా స్పెషల్ అంట. ఇక్కడ మనం బాదం పాలు కూడా తాగాము, బాదం టీ తాగాము. వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను. ఆ టీ తాగేసి మంచిగా చల్లగా ఈ ఐస్ క్రీమ్ తిన్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు ఈ ఐస్ క్రీమ్ పేరు కూడా ఏంటో మీరే చెప్పండి, కనుక్కోండి చూద్దాం. చాలా ఉంటాయి ఇలాంటివి, మన వీడియో కనుక్కునేటి చాలా ఉంటాయి, ఖచ్చితంగా కనుక్కోండి. ఇక్కడ మీకు 2 సార్లు మీ ఊరికి పవర్ పెట్టాను. ఏంటి అంటే ఐస్ క్రీమ్ ఏంటి అని చెప్పాను, మళ్ళీ బాదం పాలు చెప్పాను, ఇంకా బంక కాయలు చెప్పాను. మంచిగా తినేసి మా జర్నీ అంతా పూర్తి అయిపోయింది చిన్నగా. అలాగే బాదం టీ కూడా తాగేసాము, పూర్తి అయిపోయింది. బాదం టీ కావాలి వీడియో అంటే మన ఛానల్లో ఉంది షార్ట్ వీడియో, ఖచ్చితంగా అది కూడా చూడండి. ఎలాగో అలాగా చల్లగా ఏదో ఒకటి తింటూ ఈ ఎండాకాలం జర్నీని పూర్తి చేసి తెల్లారి మళ్ళీ మా పిన్ని వాళ్ళ ఊరు వచ్చేసి తాటికాయలకి వెళ్ళాం. వెళ్తూ మాతో పాటు ఒక మంచినీళ్ళ డబ్బాని, కూలింగ్ డబ్బాని తీసుకెళ్ళాం. అలాగే ఒక షాప్ వేసుకెళ్ళాం. మంచిగా మా ఫ్యామిలీ అంతా తాటి చెట్ల కింద ఎంజాయ్ చేస్తూ తాటికాయలు కొట్టుకొని మంచిగా తినేసి ఒక బాక్స్ నిండా పట్టుకెళ్ళి ఇంటికి కూడా పట్టుకొచ్చామండి. ఇవి ఒక అబ్బాయి 10 నిమిషాల్లో కొట్టేశాడండి ఈ తాటికాయలని తాడి చెట్ల నుంచి. అలాగే ఈ బంకకాయలు మీకు మన ఛానల్లో చూపించాను కదా, కాయలు ఏంటో కనుక్కోండి చూద్దాం. అలాగే ఈ వీడియో అయితే ఇదండి. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.